ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నో ఎలక్షన్లల్లా ఎన్నెన్నో తీర్ల ప్రచారాలు ఎందరెందరో లీడర్లు జయంగా మీరు చూసుంటారు. కానీ ఇటువంటి ప్రచారం అయితే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంత కొత్తగా ప్రచారం చేసి వార్తలకి ఎక్కేటైన ఎవలో మీకు కూడా తెలుసు కదా. ఆ ఆ ప్రజానేత ఓట్ల రికార్డుల మోత పేదల కోసం వినిపించే కూత మన పాల్సారు. మరి అంతగానం కొత్త తీర్లా ఎట్లా ప్రచారం చేసిండు అని అంటే పాలు లేకుండా సాయ పెట్టొచ్చేమో గాని పాల్ ప్రస్తావన లేకుండా పాలిటిక్స్ ముచ్చట పెట్టలేము. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన క్రియేట్ చేసుకున్న మార్కు, పక్క పార్టీలకు ఆయన పెట్టే సురుకు, ప్రసారంలో ఆయన పెట్టే ఉరుకు అట్లుంటాయి. మరి ఏపీ జనాలు ఏండ్ల సంధి పడుతున్న తన్లాటం తీర్చేతందుకు నేను లేకపోతే ఏమైపోతారో ఈ జనాలు అని దేవుని లెక్కొచ్చిన పాల్సారు పాపం ప్రసారంలో ఇరాం లేకుండా తనలాడుతున్నాడు. ఎట్లన్నా చేసి ఏపీ సీఎం అయిపోదామని గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నికల పోటీ చేస్తున్న పాల్సారు జనాల తానే పోయి బండ గుర్తు పెట్టుకోరి మనది కుండ గుర్తు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మరి ఒక్కొక్క ఇంటికి ఏం తిరుగుతాము? పొద్దుమిగితే మొగోలంతా ఒక్కతాను దొరికే వైన్స్ కాడికవే ప్రసారం చేస్తే కాదా అని చక్కగా అయితే బయలుదేరిండిగా. వైన్ షాప్ ముంగట లైన్లో నిలబడి కోట్ర సీస కొని మందుబాబులకు మద్దతు తెలుపుకుంటా ప్రసారం చేసిండు. ఏదో ఉత్తగోని వెనకకు మరలిపోకుండా ఏపీ సర్కార్ ఆయన స్టైల్ అరుచుకున్నాడు. ఇట్లా 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్, ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదు. కొన్నాయనే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. ఈ తాగితే ఏమవుతుంది తెలుసా? మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. తాగిన వాళ్ళని చెప్తున్నారు, నేను కాదు. వీళ్ళందరూ లైన్ లో ఉండాలి. అది నేను చెప్పట్లేదు ఈ మాట, కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు. జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్, మాకేమో లోకల్ బ్రాండ్. చూసారా? పాలు రావాలి, అది పాలు రావాలి, పాలన మారాలి సార్. వాస్తవానికి సమస్త ఆంధ్ర ప్రజలు అదే కోరుకుంటారు, కానీ బయటికి చెప్తలేరు అంతే. కావాలంటే మీరు చూడుర్రి, ఇప్పుడేదో కడమ పార్టీల కండువాలు జెండాలతో కానొచ్చినా గానీ ఎలక్షన్ల మాత్రం కుండ గుర్తుకే మూకుమ్మడిగా ఓట్లు గుద్దుతారు. కావాలంటే రిజల్ట్ వచ్చినాక చూడుర్రి, మీకు కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు కాకుండా చక్కగా మమ్మల్ని అడుగురి. కానీ మొన్ననేమో వలేసుకొని బీచ్ కాడ చేపలు పట్టిండు, అటెంక ముసలబోతో ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా ముంజలు కొట్టిండు. ఇప్పుడేమో ఏకంగా వైన్సుల్నే మందుకొని సుక్కబాబుల రందులు చెప్పుకుంటా ప్రసారం చేస్తున్నాడు. ప్రసారం డెడ్ లైన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్క గంటను కూడా వేస్ట్ చేయకుండా పబ్లిక్ ను వల్కరించుకుంటా కుండ గుర్తుకు ఓటేరి అని గుండెలు బాదుకుంటా చెప్పబట్టిండు. మరి ప్రజాశాంతి పార్టీ పెద్దకు ప్రజలు ఓటేసి పాల్కు మనశ్శాంతి దక్కేటట్టు చేస్తారా అనేది జూన్ 4 తారీఖు తర్వాత తెలుస్తుంది.